ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీకోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఇది విన్నావు అంటే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు. నా మీద నమ్మకంతో వీటిలో ఒక పువ్వు తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏమిటో, ఆ పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే తమ్నేల్ చూశారు కదండి, మందార పువ్వు, గులాబీ పువ్వు. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక పువ్వు మనసులో అనుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే మందార పువ్వు అండి. మందార పువ్వు తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెబుతున్నారు. తల్లి, నువ్వు మందార పువ్వు అనుకున్నావు కదమ్మా. పూజకి ఎంతో పవిత్రమైన ముఖ్యమైన పువ్వుని తాకావు. నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుందమ్మా. భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావమ్మా. ఏదైనా సరే నీ వల్ల కానిది భగవంతుడి మీద వేసి, తప్పకుండా భగవంతుడు నాకు చేస్తాడు అని చెప్పి ఎక్కువ నమ్మకంతో ఉన్నావు. నీ యొక్క మనస్తత్వ ప్రకారం నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుని నమ్మటం, నీ మనసుని మంచి మార్గంలో ఉంచుకోవటం, ఇదంతా కూడా చాలా మంచిది తల్లి. నీ మనసు ఎంతో సున్నితమైనది. అలాగే ఎదుటివారికి సహాయం చేసే గలదానివి, ఎంతో నెమ్మదస్తరాలివి తల్లి. నీకున్న సమస్య, నీకు జరుగుతుంది అని అనుకున్నది జరగకపోవటం వలన విసుగు అనేది వచ్చేసి ఓపిక లేక నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. అందుకేనమ్మా నీకు ఈరోజు ఈ సందేశం అందింది తల్లి. అందుకే తల్లి, ఈ సందేశం వినాలి అన్న ఈ సాయి తండ్రి అనుగ్రహం లేనిదే కుదరదు కదా. అలాంటి నీకు నీ సాయి తండ్రి అనుగ్రహం కలిగింది కాబట్టే ఇప్పుడు ఈ సందేశం వినగలుగుతున్నావు. ఇక నువ్వు నమ్ముకున్న భగవంతుడు తప్పకుండా నీకు మంచే చేస్తాడమ్మా. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదు అని బాధపడే, అది జరిగి నువ్వు అనుకున్న మంచి స్థాయికి చేరేలా, నువ్వు కోరుకున్నది జరిగేలా, నువ్వు అనుకున్నది నెరవేరేలా నీ జీవితం ఒక మంచి స్థాయిలో ఉంటుందమ్మా. ఇక ఆ భగవంతుడు ఎందుకు బాబా నాకు ఇన్ని రోజులు పరీక్ష పెట్టాడు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా. తల్లి, ఒకటి గుర్తుంచుకో అమ్మా, నీకు ఏమి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఈ సాయి తండ్రికి తెలుసు. నీకు ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చానమ్మా. మంచి ఇల్లు, వాకిలి, నీకు ఒక మంచి కుటుంబం, కావలసినవన్నీ సదుపాయాలు అన్నీ ఇచ్చాను. దీనికి మించి నీకు ఇంకేం కావాలమ్మా. అన్నీ సంతోషంగా నీకు అన్నీ సక్రమంగా ఏర్పరిచాను. కానీ దీనికి మించి నువ్వు ఇంకా ఆశపడుతున్నావు. అది నువ్వు కోరుకున్నది తప్పకుండా నిన్ను చేరుతుందమ్మా. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, నీకు శాశ్వత ఆనందం కలగాలన్నదే నా ఉద్దేశం తల్లి. కాబట్టి తప్పకుండా నువ్వు ఏదైతే ఇప్పుడు ఆశపడుతున్నావో ఆ ఆశ నేను నెరవేరుస్తానమ్మా. కానీ నువ్వు చేయవలసిందల్లా భక్తి ఉంటే సరిపోదమ్మా, నమ్మకం కూడా పెట్టుకోవాలి. ఆ నమ్మకంతో పాటు ఓపిక అనేది ఉండాలి. భగవంతుణ్ణి నమ్మావు కానీ ఇంకా జరగలేదు అని ఓపిక లేకుండా, ఆదురతతో, మనసు నిలకడ లేకుండా ఎక్కువ ఆరాట పెట్టుకుంటున్నావమ్మా. నీ మనసును నిలకడ లేకుండా బాధ పెట్టడం వల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ మనసునే హాయిగా ప్రశాంతంగా ఉంచు. జరిగేది జరగనివ్వు. అలా అని జరిగేది నువ్వు ఆపలేవు కదా. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అనేది ఎంత నిజమో. నీకు నీ సాయి తండ్రి ఏది అందిస్తానో అదే అందుతుంది తల్లి. నీకు కావలసింది, నీకు ఆపద లేనిది, నీకు సంతోషం కలిగించేది మాత్రమే నీ సాయి తండ్రిని నీకు అందిస్తానమ్మా. నువ్వు మాటతో కానీ, మనసుతో కానీ, చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించవు. అందరిపైన దయ కలిగి ఉంటావు. నీకు సుఖశాంతులు కావాలి అని ఏ విధమైన పాపము చేయవు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోవు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారికి వస్తాయి అనేది నీ నమ్మకం. ఇన్ని మంచి గుణాలున్న నీకు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందమ్మా. ముఖ్యంగా నీ సాయి తండ్రి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంటుంది తల్లి.
ఇప్పుడు చెబుతున్నాను విను. దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. లభించిన దానితో ఆనందంగా ఉండు. నువ్వు స్వీకరించిన దానితో సంతోషంగా ఉండు. దేనికి భయపడవద్దు. దేనికోసం ఆరాటపడవద్దు. భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ఆకైనా కదలదు కదమ్మా. అలాంటిది నీకు జరుగుతుందంతా కూడా భగవంతుని యొక్క సంకల్పంతోనే జరుగుతుంది అని గుర్తుంచుకుని అంతా మంచే జరుగుతుంది అని నమ్మి ముందడుగు వేయి తల్లి. మందార పువ్వు తాకావు కదమ్మా. మందార పువ్వు భగవంతునికి పూజకి ఎంతో పవిత్రమైన పువ్వు. అలాంటి పువ్వు తాకిన నీకు భగవంతుని యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా. నీ యొక్క సుఖశాంతులు శాశ్వతమవుతాయి. అంతా మంచి జరుగుతుంది. నీ ఇంట్లో భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందమ్మా. దైవక శక్తి ఎక్కువగా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు తల్లి. కాబట్టి నిశ్చింతగా సంతోషంగా ఉండమ్మా. మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్తున్నారండి. ఇప్పుడు రోజా పువ్వు. బిడ్డ, నువ్వు రోజా పువ్వును తాకావు కదమ్మా. నీ గురించి ఒక ముక్కలో చెప్పనా? నువ్వు ఇప్పుడు ఎన్నో చిక్కుల్లో ఉన్నావు. అందరూ నిన్ను చూసి అబ్బా ఎంత సౌకర్యంగా ఉంది, ఎంతో ధనవంతురాలు, ఎంతో డబ్బు ఉంది, ఈమెకేమీ లోటు లేదు అని చెప్పి లోపల లోపల బయట పొగుడుతూ ఉంటారు. కానీ నీలో ఉన్న కష్టం, నువ్వు పడుతున్న బాధలు నీకు మాత్రమే తెలుసు. నీ జీవితం అందమైన రోజా పువ్వులా అందంగా ఉంది. కానీ దాని లోపల పడుతున్న బాధలన్నీ కూడా నీకు మాత్రమే తెలుసు. రోజా పువ్వును తాకాలి అంటే కొన్ని ముళ్ళనేవి గుచ్చుకుంటావి కదా, జాగ్రత్తగా తాకాలి. అలాంటిదే నీ జీవితం. అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో చిక్కులు అన్నీ చోటు చేసుకుని నీ ఎలా నెట్టుకొస్తున్నావో ఆ విషయం నీకే తెలుసు, నాకు తెలుసు. అడుగడుగునా బాధలు, అడుగడుగునా కష్టాలు, ఏం చేస్తే ఏమవుతుందో అని భయం, ఖర్చు మీద ఖర్చు, ఇంట్లో ఎన్నో సమస్యలు, వీటితోటి చాలా సతమతమవుతున్నావు కదమ్మా తల్లి. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. ఇలాంటి కష్టాలు, చిక్కులు అన్నీ కూడా తాత్కాలికమే. ఆ తాత్కాలికమైన వాటి గురించి ఆలోచించుకో. ముందు నీ జీవితం ముళ్ళే కదా, కాబట్టి ఆ ముళ్ళను వదిలేసి అందమైన రోజాని మాత్రమే చూడు. జీవితం, నీ భవిష్యత్తు అంతా అందంగా కనిపిస్తుందమ్మా. ఇక నువ్వు చేయవలసింది ఏమిటి? అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితాన్ని శాశ్వత సంతోషంగా నిలుపుకోవటమే కదా తల్లి. దేని గురించి, ఎవరి గురించి భయపడవద్దు. నీ యొక్క పరిస్థితులు మార్పు చేసుకో. దుబారా చేయకుండా ఖర్చులు కొంచెం నియంత్రణ చేసుకున్నావు అంటే నీకు కొంచెం కష్టాలు తీరినట్టేనమ్మా. నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం వలన ఇంట్లో ధన వ్యయం అనేది ఎక్కువైపోతుందమ్మా. దానివల్లే కదమ్మా ఇంట్లో ఎక్కువ కష్టాలు అనేవి, ఒకరికి ఒకరు మనస్పర్ధలు పోవటం అనేది, ఎక్కువగా గొడవలు జరగటం, ఇదంతా కూడా ధనం వల్లే. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా, పొదుపుగా, కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఎలాంటి కష్టమూ ఉండదు తల్లి. ఈ ధన కష్టం ఎన్ని రోజులు బాబా అంటావేమో, ఇది కూడా కొద్ది రోజులే ఉంటుందమ్మా. తప్పకుండా నీ స్థితిని మారుస్తుందమ్మా. ఈ సాయి తండ్రిని నమ్ముకున్న నిన్ను అలా ఎలా వదిలేస్తాను? నిన్ను ఆర్థిక పరంగా మెరుగుపరిచి నిన్ను కూడా సంతోషంగా ఉండేలాగా ధనవంతురాన్ని చేస్తానమ్మా. చిన్న చిన్న వాటికే కష్టాలు పడకుండా, చిన్న చిన్న కోరికలకే నువ్వు డబ్బు ఇబ్బంది పడకుండా నిన్ను కూడా మంచి స్థాయిలో నిలబెడతానమ్మా. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం చాలా ముఖ్యం. అలాంటి మంచి గుణం కలదానివి నువ్వు. అలాంటి నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు తల్లి. నీ సాయి తండ్రి చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంచుకో అమ్మా. అలాగే నీ నాలుక, నీ కోపం, నీ నాలుకని అదుపులో ఉంచుకున్నావు అంటే నా అనుకున్న వారు నీతోనే ఉంటారు. నీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ కోరికలు అదుపులో ఉంచుకున్నావు అంటే నీవు అప్పులు పాలవకుండా నీ జీవితంలో ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటావమ్మా. తల్లి, ఆఖరిగా ఒక చిన్న మాట. రోజా కాడకి ఉన్న ముళ్ళల్లాగా నీ జీవితంలో ఉన్న చిక్కులు అవి తొలగిపోయి అందమైన రోజాలాగా నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా. నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అతి త్వరలో నువ్వు కూడా ఒక మంచి స్థాయికి వెళతావు. కాబట్టి వీటికి కూడా దుబారా తగ్గించుకుని పొదుపుగా జాగ్రత్తగా ఉండు. అందరితోనూ మంచిగా ఉండమ్మా. భగవంతుని ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండు. లేని దానికోసం ఆరాటపడవద్దు. ఉన్న దానిలో తృప్తిపడు. అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా. ఇక రాబోయే రోజుల్లో అన్నీ శుభవార్తలుగా అందుతాయి. ఆ శుభవార్తల కోసం వేచి చూడు తల్లి. నీ కోరిక తీరే శుభవార్తే వస్తుంది. నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా.
సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.